హలో, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి కదా, అంటే కొంచెం బిజీ వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. అయితే ఈరోజు బిజీగా ఉన్న వాళ్ళ కోసం, బ్యాచిలర్గా ఉన్న వాళ్ళ కోసం, అడవడిగా ఆఫీస్ వెళ్ళిపోయిన వాళ్ళకు సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన కిచెన్లో వీడియో చూసేయండి. ఫస్ట్ పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని తొక్కలు తీసి కడిగి ఇందులో వేసి మంచిగా చిన్న ముక్కలుగా ఇట్లా గుండెగా తురిమేసుకోవాలి. అలాగే 2 మిడిల్ పార్ట్ టమోటాస్ తీసుకోవాలి. 2 మిడిల్ టమోటాస్ తీసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు 1ని 2గా సీడ్చుకోవాలి. అలాగే 4 కోడిగుడ్లు కూడా పక్కన పెట్టేశాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండి మంచిగా హీటెక్కాక ఒక 3 స్పూన్స్ వరకు అయితే నూనెని పోసుకోవాలి. నూనె కాస్తంత హీటెక్కాక మనం తురుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసినప్పుడే ఉల్లిపాయ వేగంగా వేగాలంటే సాల్ట్ వెంటనే యాడ్ చేసి ఈ ఉల్లిపాయ నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా గ్యాస్ మిడిల్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం వేసుకునే ఉల్లిపాయలు అనేది ఇలా నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా అయితే వేగిపోయాయి. ఇలా కాస్తంత మధ్యలో వేసిచ్చి తీసుకుని టమోటాలు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మనం కళాయిలో వేసుకోవాలి. కళాయిలో వేసుకున్న తర్వాత పక్కన ఉల్లిపాయలతో ఇలా పైన కవర్ చేసి జస్ట్ ఒక 5 నిమిషాలు వేగిస్తే టమోటా అనేది సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మెత్తగా ఉడికిపోయి మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మనం టమోటా వేసాకైతే జస్ట్ 5 నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయ టమోటా ఇలా కలిపేసుకోవాలి. ఓకే, మనం తీసుకున్న పచ్చిమిర్చిలు ఇందులో అయితే వేసేసుకోవాలి. మనం ఉల్లిపాయ టమోటా అయితే మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇక్కడ మా రుచికి సరిపడగా మేమైతే కారాన్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా, కారంతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. కాస్తంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని ఇలా కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్తంత ధనియాల పొడి, ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసేసాను. స్పూన్తో 1 స్పూన్ జీరా పొడిని కూడా వేసేసాను. ఇందులో కాస్తంత నీళ్ళనైతే వేసుకోవాలి. కాస్తంత నీరు వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలబెట్టుకొని ఇప్పుడు గ్యాస్ని మనం హైలో పెట్టుకోవాలి. ఓకే, ఈ కాస్తంత కుతుకుతుకుత అయినప్పుడు మనం ఇందులో ఎగ్స్ని కోడిగుడ్లు పగలగొట్టి వేసుకుందాము. మనం నీళ్ళు వేసాక జస్ట్ 2 నిమిషాలు ఇలా ఉడికితే ఇలా నూనె పైకి తేలింది కదా, మంచిగా మసాలా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందాక మనం కాస్తంత సాల్ట్ని వేసుకున్నాం కదా, చాలా లేదు, ఇప్పుడు కాస్తంత వేసుకుందాం. ఉప్పు సాల్ట్ తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే మనం తినలేము. అందుకే వేసినప్పుడు తక్కువగా వేసుకొని చాలకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే పచ్చి కోడిగుడ్లు ఇట్లా మనం పగలగొట్టి వేసుకోవాలి. ఓకే, ఇలా మనం తీసుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ని మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకొని ఇలా జస్ట్ దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం. 2 నిమిషాలు మూత పెట్టి గ్యాస్ని మిడిల్లో పెట్టి ఇలా ఎగ్స్ని అస్సలు కదపకుండా ఇలా ఉంచాలి. 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే అయిపోయింది కదా. మీకు కస్తూరి మెంతి వేయడం మర్చిపోయి వేసిస్తున్నాను, మళ్ళీ చిన్నడు గుర్తు. ఇలా కస్తూరి మెంతి వేసుకోవడంతో మన కూరకి ఇంకాస్త రుచి చాలా చాలా బాగుంటుంది. నో స్పైసీ, ఎక్కువ మసాలాలు అన్నమాట. తక్కువ మసాలాలతో హెల్దీగా, ఆరోగ్యంగా, సింపుల్గా, టేస్టీగా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే
టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంటే ఎక్కువ కలిపకూడదు. మళ్ళీ ఇలాగే మనం అడిగేదాన్ని పైకి గిరేసి ఇలా తిప్పుకున్నాము కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాక అయిపోయింది కదా, మళ్ళీ ఒక్కసారి కారం పెట్టి ఇలా మనం కలబెట్టుకోవాలి. చూసారా, అడిగిన అస్సలు అంటదనమాట. మనకి ఓపిక సహనం తెచ్చుకుంటే మంచి ఫుడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. అందరినీ ఆరోగ్యంగా అయితే ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యం లేకపోతే మనం ఎంత సంపాదించినా వృధా. ఓకే, మన కోడిగుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఉంటే ఇది మనం చపాతీతో కానీ వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ మాత్రం తగ్గేది లేదన్నట్టు ఉంటుంది. నేను స్పైసీ ఎగ్ కర్రీ అని చెప్పాను కదా, స్పైసీ కూడా ఎక్కువ ఉండదు. గరం మసాలా అస్సలు యూజ్ చేయలేదు, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. మనం ఏ కూరనైనా టేస్ట్ తెప్పియాలంటే కస్తూరి మెంతి, జీరా పొడి, ధనియాల పొడి ఓడితే చాలు, ఆటోమేటిక్గా కూరలన్నీ టేస్ట్ వచ్చేస్తాయి. కాకపోతే మనం కూరని వండేటప్పుడు కాస్తంత ఓపిక సహనంతో చేసుకుంటే చాలు, టేస్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇది కర్రీ సింపుల్గా ఎలా చేయాలంటే ఒక నా మాటలో నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దలకి అందరినీ చాలా ఇష్టంతో ఇది కూడా చూసారు కదా, చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఆరోగ్యమైన వీడియోస్, వంటకాలు చాలా ఉన్నాయి. మాట్లాడే మీరు ఎలా సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి ఆరోగ్యమైన వీడియోస్తో మళ్ళీ వస్తేనే ఉంటాయి. నెక్స్ట్ మంచి సరికొత్త మళ్ళీ నేను రావాలంటే లైక్ సబ్స్క్రైబ్ కూడా మీరే చేసేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుపెట్టుకోండి.